శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి 2026 ఆగస్టు నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ నెల ప్రారంభంలో ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం, అలాగే బుధుడు దశమాధిపతిగా బుధుడుతో కలిసి ఆగస్టు 5 వరకు కలిసి సంచరించడం జరుగుతుంది. సో సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అటు రాశిని అలాగే ధనస్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడు కుటుంబ విషయాల్లో చాలా ఉత్సాహంగా ఉంటాడు. వ్యక్తిగతంగా తన సామర్థ్యాన్ని పెంచుకొని ఏ పనైనా తొందరగా పూర్తి చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే సప్తమ స్థానంలో బుధుడితో కలగడం వల్ల ఉద్యోగపరంగా వృత్తిపరంగా కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. ఏదైనా ప్రైవేట్ సంస్థలోనో ఈ గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కంపల్సరీగా ఈ ఉద్యోగం మానడం కానీ మానివేయడం కానీ జరుగుతూ ఉంటుంది. జాయింట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఇండిపెండెంట్గా తను భాగస్తులతో విడిపోయి వ్యక్తిగతంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కానీ వ్యక్తిగతంగా ఇండివిజువల్గా వాళ్ళు ధన సంపాదన ప్రారంభించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి 5వ తారీఖు ఆగస్టు తర్వాత బుధుడు కూడా అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇది అక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువుతో కలుస్తాడు. గురువు ఉచ్చులో ఉన్నాడు, అంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు ఉచ్చులో ఉండడం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి తెలివితేటలు విద్వత్తుకి మంచి గుర్తింపు రావడం, చాలా కాన్ఫిడెన్స్గా వర్క్ చేయడం, ఒక ప్రముఖ వ్యక్తిగా తనకి ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. అది ఏ రంగంలో ఉన్నా దాంట్లో మంచి పట్టు సాధించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గురువుతో ఈ దశమాధిపతి బుధుడు కలియడం కూడా ఈ వృత్తిపరమైన చేంజ్కి కారణమవుతుంటుంది. వృత్తిలో మారడం కానీ స్వతంత్రంగా చేసుకోవడం కానీ ఈ విధంగా తను కొత్త వృత్తి ప్రారంభించడానికి కారణమవుతుంది. ఫర్ ది సేమ్ టైం అక్కడ ఈ ఆగస్టు 17 వరకు కూడా ఈ రవి కూడా అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అష్టమ స్థానంలో రవి కూడా కొన్ని ఆకస్మిక మార్పులు, ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, ఏదైనా వృత్తిపరమైనటువంటి మార్పులు ఈ ధనుసు రాశి వారికి ఈ నెలలో రావడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా ధనస్థానాన్ని వీక్షిస్తుంటుంది. ప్రధానంగా ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఆర్థిక పరంగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది, కుటుంబం యొక్క స్థాయి పెరుగుతుంది. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఏదో విధంగా ధన సంపాదన చేసి మీరు మీ కుటుంబానికి సహాయపడడం కానీ మీ కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ఉద్యోగపరంగా హోదా పెరుగుతుంది. ఏదో ఒక శుభవార్త వ్యక్తిగత విషయంలో కానీ తల్లిగారి నుంచి కానీ ఉద్యోగపరం నుంచి కానీ మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి దశమ స్థానంలో శుక్రగ్రహ ప్రవేశం, అది చాలా బలహీనంగా నీచ స్థితిలో ఉండడం జరిగింది. బట్ ఏదైనా ఈ శుక్రుడు ఈ రాశి వారికి పాపగ్రహం అవుతూ ఉంటాడు. షష్టాధిపతిగా మరి దశమ స్థానంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇది శుక్రుడు నీచలో ఉండడం వల్ల ఈ ధనుసు రాశి వారికి అది మరింత శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు ప్రస్తుతం ఈ సినిమా రంగంలో ఉన్న ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా కొంత ప్రాధాన్యత మీకు వృత్తిపరంగా ఉంటుంది. వృత్తిలో కొన్ని సౌకర్యాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా మీకు మరి ఇది కళారంగంలో ఉన్న వైద్య వృత్తిలో ఉన్న కంప్లీట్గా మీ యొక్క గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా దశమంలో ఉన్నటువంటి గ్రహం వృత్తిపరంగా మీకు కొంత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడిని చతుర్థంలో ఉన్నటువంటి వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు వీక్షిస్తున్నాడు. ఇవన్నీ కూడా మీకు కొంతవరకు వృత్తిపరంగా కొంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ వృత్తిపరంగా మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టాలనుకున్నా, మిమ్మల్ని అన్పాపులర్ చేద్దాం అనుకున్నా అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంటుంది. అంటే ఒక విధమైన విపరీత రాజయోగం లాగా మీకు వృత్తిపరమైనటువంటి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంటుంది. అయితే కొంత హార్డ్ వర్క్ అధిక శ్రమ తప్పకపోవచ్చు. ఎందుకంటే ఈ దశమ స్థానం మీద అటు శని భగవానుడు చూస్తున్నాడు, అటు కుజుడు వీక్షిస్తున్నాడు, ఆల్రెడీ అక్కడ శుక్రగ్రహం, ఇన్ని గ్రహాలు దశమ స్థానంలో వీక్షించడం వల్ల జాతకుడు మల్టిపుల్గా తన వర్క్ చేయవలసి ఉంటుంది. అటు టెక్నికల్ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా మీరు విశేషంగా కృషి చేయడం,
కొన్ని కొత్త అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి అర్ధాష్టమ శని కొంత అసంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది. మీరు ఎంత సహకరించినా, ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నా ఏదో ఒక విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, కలవర పెడుతూ మీ యొక్క మానసిక అశాంతికి కారణం అవడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు సాధ్యమైనంత వరకు ఏదైనా మెడిటేషను, యోగా, ధ్యానం లాంటివి చేసుకోవడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఈ జాతకులు ప్రశాంతమైనటువంటి జీవితం పొందే అవకాశం ఉంటుంది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌర్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.
ఈ గురుమౌఢ్యంలో ఏదన్నా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.